A can do 1/3 of the work in 30 days. B can 2/5 can do part of the same work in 24 days. They worked together for 20 days. C completed the remaining work in 8 days. In how many days will A, B, C together complete the work? A అనే పర్సన్ 1/3 వర్క్ను కంప్లీట్ చేయడానికి 30 డేస్ టైం పడుతుందంటే టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి 30 × 3 = 90 డేస్ పడుతుంది. టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఏకు 90 డేస్ టైం పడుతుంది. బి అనే పర్సన్కు 2/5 పార్ట్ వర్క్ చేయడానికి 24 డేస్ టైం పడితే టోటల్ వర్క్ 5 పార్ట్స్ కాబట్టి 5 × 12 60 డేస్ పడుతుంది. ఇప్పుడు ఏ అనే పర్సన్కు టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి 90 డేస్ పడితే బి అనే పర్సన్కు 60 డేస్ పడుతుంది. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? LCM ఆఫ్ 90/60 యొక్క LCM అనేది 180 యూనిట్స్. టోటల్ వర్క్ 180. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఏమవుతుంది? 180/90 అంటే 2 అవుతుంది. బి ఎఫిషియన్సీ 180/60 అంటే 3 అవుతుంది. దే వర్క్డ్ ఫర్ 20 డేస్ అన్నాడు. 1 డే ఎఫిషియన్సీ ఆఫ్ A + B విల్ బీ ద 5. 20 డేస్ వర్క్ చేశారు కాబట్టి 20 × 5 ఏమవుతుంది? 100 పార్ట్స్ ఆఫ్ యూనిట్స్ వర్క్ అయిపోయింది. 100 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయితే రిమైనింగ్ పార్ట్ ఎంత ఉంటుంది? టోటల్ వర్క్ 180. 100 పార్ట్స్ కంప్లీట్ అయింది. రిమైనింగ్ పార్ట్ 80. 180 - 100 అంటే 80. ఈ 80 యూనిట్స్ వర్క్ను సి కంప్లీటెడ్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 8 డేస్. 80 యూనిట్స్ వర్క్ను 8 డేస్లో సి కంప్లీట్ చేస్తే 180 యూనిట్స్ ఆఫ్ వర్క్ను సి కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 18 డేస్ టైం పడుతుంది. 80కి 8 డేస్ పెట్టినప్పుడు 180 వర్క్ చేయడానికి 18 డేస్ టైం పడుతుంది. ఇక్కడ ఏబిది ఉంది, సిది ఉంది. ఏకు 90 డేస్ పడితే బికు 60 డేస్ పడితే సికు 18 డేస్ పెట్టినప్పుడు టోటల్ వర్క్ ఎంత? 180. ఎఫిషియన్సీ ఏ ఎఫిషియన్సీ ఎంత? 2. బి ఎఫిషియన్సీ 3. సి ఎఫిషియన్సీ విల్ బి ద 10. టోటల్ ఎఫిషియన్సీ ఆఫ్ A + B + C ఎంత ఉంది? 2 + 3 5. 5 + 10 15. ఎఫిషియన్సీ ఆఫ్ A + B + C = 15. మనకు టోటల్ యూనిట్స్ 180. 180/15. 15 1 15 12 12 డేస్ టైం పడుతుంది. A + B + C ముగ్గురు కలిపి ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి 12 డేస్ టైం పడుతుంది.